అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి శ్యామల మగాడు అనకండి. ప్రజల మొత్తానికి డౌట్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడే మాటలలో మరి మీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు మంచి పనులు రాష్ట్రంలో చేస్తుంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమవుతారు? ఒక్కసారి ఆలోచించండి. అవి ఎందుకు అలా వస్తాయి? మంచి పనులు అంటే అది అవేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. లిక్కర్ స్కామ్, స్టోర్ బియ్యం సంచులు అవినీతి, సర్వే రాళ్ళు అవినీతి, పెన్షన్లు పెంచారేమన్నా? సరిగి పెంచనే లేదు. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. ఒకసారి ఆలోచించుకోండి. ఉపాధ్యాయులు బ్రాంతి సభ దగ్గర పెట్టడము, విజయమ్మ గారిని షర్మిలమ్మ గారిని ఇంటించి బయటికి గెంటేయటము, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో చంపడము, గొడ్డల పోటు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి కూడా. ఒక్కసారి ఆలోచించుకోండి. మంచి పనులు అంటే అవేనా? ఒక్కసారి ఆలోచించుకోండి శ్యామల. మరి నువ్వు ఏదో ప్రెస్ మీట్లలో గొంతు చించుకొని అరుస్తుంటావంట. మరి నువ్వు ఎంత గొంతు చించుకొని అరుచుకున్నా కానీ, గీ పెట్టినా కానీ నువ్వు పావలా శ్యామలవే కానీ దేనికి పనికొచ్చేదాన్ని మాత్రం కాదు. ఓన్లీ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవటానికి మాత్రం పనికొస్తావు. మీ జగన్మోహన్ రెడ్డి 2024 వరకు ఏం చేశాడు? ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ 2029 అధికారంలోకి వస్తే మేము మంచి చేస్తామని అంటారు. ఎలా మంచి చేస్తారు? అప్పుడు చేయను ఇప్పుడు చేస్తారని ఎలా నమ్ముతారు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు అలా గీ పెట్టుకోవటానికి, ఒక అరుచుకోవటానికి కానీ దేనికి పనికొచ్చేదాన్ని మాత్రం కాదు. మీరు రాలేరు. నువ్వు ఒక పావలా దానివి మాత్రమేను. రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవటానికేను. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అది కూడా కాక కొన్ని 5,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి విశాఖపట్నం రిషికొండలో ప్యాలెస్లు కట్టించారు. అది పైన సీలింగ్ మొత్తం ఊడిపోయి పైనుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయంట. మడుగులు ఉన్నాయంట ప్యాలెస్లో. మరి మీరు ఎప్పుడు బాగు చేస్తారు? ఏ విధంగా బాగు చేస్తారు? ఆ జనాల డబ్బులు మరొకున్నాయని ధరలు పెంచి పన్నుల భారం వేసి విశాఖపట్నం రిషికొండలో కొండంతా నరికేసి శుభ్రం కొట్టేసి ప్యాలెస్లు కట్టించారు. చాలా భ్రష్టు పట్టించారు మీరు. ఒక్కసారి ఆలోచించుకోండి శ్యామల. ఒక్కసారి ఆలోచించుకో. పోయి చూడు, నువ్వు కూడా వెళ్ళి చూడొచ్చు. ఒకసారి చూసుకో. మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. అదే మీరు చేసిన ఘనకార్యము. ఒక్కసారి ఆలోచించుకోండి. విశాఖపట్నం పోయి చూసిరా. అప్పుడంటే మీరు అధికారం లేరు కాబట్టి ఈ ప్రతిపక్షం పార్టీ వాళ్ళను లోపలికి వెంట కానివ్వలేదు. తర్వాత వెంట కానిచ్చారు, మీకు ఆస్కారం లేదు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసరికి మొత్తం ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యి మొత్తం కూలిపోవడం సిద్ధపడ్డదంటది. సీలింగ్ మొత్తం ఊడిపోయిందంట. పైనుంచి నీళ్లు మడుగులు కానుస్తున్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఇది మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన శ్యామల. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పరిపాలన వస్తుంది అని అనుకుంటామేమో, రాదు మీరు అనుకున్నా కానీ. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.